పౌర్ణమి రోజు హై పాజిటివ్ ఎనర్జీ ఎర్త్ పైకొస్తదండి. అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్లోయింగ్‌గా ఉంటుంది. ఎవరైతే పౌర్ణమి రోజున మెడిటేషన్ చేసి సంకల్పం చెప్పుకుంటారో, అంటే వారి జీవితంలో వారు ఏదైతే కావాలని కోరుకుంటారో, ఆ కోరిక అనేది పౌర్ణమి రోజు త్వరగా సిద్ధిస్తది. ఇంకొకటి ఈ పౌర్ణమికి ఇంకొకటి హనుమాన్ జయంతి గూడా వస్తుంది మేడం. చూడండి హనుమాన్ జయంతిలో మీరు చూసినట్టయితే హనుమంతుడు చూడండి వాయుపుత్రుడు అంటారు. మనం తీసుకునే శ్వాస గదా మేడం. ఓకే. మనం అబ్జర్వ్ చేస్తున్న శ్వాసను ఎప్పుడైతే మనం గమనిస్తుంటామో, హనుమంతుడికి ఉన్నటువంటి ఎనర్జీ గూడా మనకొస్తుంది మేడం. ఎలాంటి స్థితిలో మీరు ఉన్నా సరే, మీరు మళ్ళీ మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టవచ్చు. ఐ సా దిస్ టుడే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ స్టార్ట్ ఓవర్. చూడండి మేడం, చెట్టు అంతా ఏమైంది మేడం, కట్ చేయడం జరిగింది కదా! హ్మ్. తర్వాత ఏమైంది మొక్క? మళ్ళీ హ్మ్. వచ్చింది. హ్మ్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇగ వచ్చేసింది, హ్మ్. లైఫ్ ఆగిపోయింది, ఈ ఫెయిల్యూర్స్ అయిపోయారు అనుకుంటారు. మళ్ళీ ఒకసారి మళ్ళీ మొదలుపెడితే చూడండి, ఆ మొక్కలాగే మనిషి జీవితం గూడా మళ్ళీ చిగురిస్తది. హ్మ్. కానీ ఎప్పుడు వదలకూడదు ఏంటో తెలుసా? ఆశావాద దృక్పథం. హ్మ్. ఎవరికైతే ఆశావాద దృక్పథం ఉంటుందో డెఫినెట్‌లీ వాళ్ళు విన్ అవుతారని. అయితే ఇంకొక విషయం ఉంది. సార్ నిజంగా ఇట్లా ఉన్నారా? మీ క్లాస్‌కొచ్చి రిజల్ట్స్ ఎవరైనా పొందారంటారు. నేను ఎప్పుడు కూడా చెప్పనండి. మీరు చూసినట్టయితే ఇక్కడ సుధారాణి గారి రిజల్ట్స్ మీరు చూస్తుంటే గమనించొచ్చు. అందరూ మాటలు చెప్తారండి. మన దగ్గర మాటలుండవు. ఏంటి? అన్నీ చేతలే. అవి కూడా హ్మ్. నేను చెప్పదలుచుకోలేదు. మా పార్టిసిపేషన్‌కి గురూజీ గురూజీ గారు మీకు నా హృదయపూర్వక పాదాభినందనలు. ఈరోజు నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక స్కీమ్ అగ్రీమెంట్ జరిగింది. 4,82,000 అగ్రీమెంట్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆ అవకాశాలు ఎలా వస్తున్నాయి మరి చూసారా? హ్మ్. అంతే కాదండి చాలా మందికి సో, ఈ రోజున గోల్డ్ 2,00,000 కట్టి వినిపించుకున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ యూనివర్స్ అని చెప్పారు. అంటే చూడండి లా హ్మ్. ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని ఎంతో మంది వారి రిజల్ట్స్‌ని పొందుతున్నారండి. ఇక్కడ సుధారాణి గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు. ఏంటి చెప్పనా? ఆశావాద దృక్పథాన్ని ఏ రోజు వారు వదలలేదు. ఎవరైతే ఆశావాద దృక్పథాన్ని ఎవరైతే వదలరో వారు డెఫినెట్‌గా వారు సక్సెస్ అవుతుంటారండి. అంటే మనిషి యొక్క పవర్ అమోఘమండి. ఎస్పెషల్లీ పౌర్ణమి రోజున మీరు మెడిటేషన్ చేసేసి, ఆ వాటర్ ఏదైతే వాటర్ ఉన్నాయో ఓకే. చంద్రుని కిరణాలు పడినట్టు వాటర్ తీసుకుంటూ మీరు సంకల్పం చేయండి. ఎవరైతే ఇలా చేస్తుంటారో హనుమాన్ జయంతి రోజు ఇది చేస్తే మాత్రం మీరు కోరుకున్న కోరికలు మాత్రం తప్పకుండా సిద్ధిస్తాయి. తప్పకుండా విజయ్ గారు. సో, పౌర్ణమి రోజు చేయవలసినటువంటి ఒక చక్కటి సూచన మీరు చేశారు. అలాగే ఇది చేసిన తర్వాత రిజల్ట్ కూడా మీకెలాగ పర్సనల్‌గా పెడుతున్నారో, మన వీడియో కింద కామెంట్ రూపంలో కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అవునండి. అందుకోసం ఏం చేస్తానంటే క్లాసెస్ గూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ క్లాసెస్‌కి మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ మండే రోజున ఓకే. రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరికైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదా గూగుల్ ఫార్మ్ అనేది ఫిల్ చేయొచ్చు.